క్లాస్ రూమ్లో మీ టాపర్గా ఉన్నటువంటి మీ ఫ్రెండ్, అదేవిధంగా లాస్ట్ బెంచ్లో ఉన్నటువంటి ఫ్రెండ్ ఎట్ ఏ టైము మిమ్మల్ని పిలుస్తూ ఉంటే మీరు ఎటు చూస్తారు? మీ రిజల్టెంట్ 0 అవుతుందా? సో అయితే ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకుని మనము రిజల్టెంట్ 0 అవుతుంది అంటే చార్జెస్, 2 చార్జెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ ఉన్నప్పుడు, అంటే టోటల్ చార్జ్ 0 ఉన్నప్పుడు నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుందా, లేకపోతే ఏం జరుగుతుందనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాము. ఒక పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ, నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ మనం ప్లేస్ చేసాము. ఈ పైన ఒక కార్ మీద మనం పెట్టాము. అంటే ఈ కార్కి ఇది ఏం చేస్తుందంటే పాజిటివ్ ఛార్జ్ మన వల్ల ఏం చేస్తుంది, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఏ వైపుకి వెళుతూ ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ ఛార్జ్ అంటే 2 volts అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మరి ఈ కార్ ఇక్కడ ఉంటే ఈ జంక్షన్ దగ్గర కార్ ఉన్నప్పుడు ఒడ్డు ఇట్లా అవుతున్నాడు, మరో ఒడ్డు ఇట్లా అవుతున్నాడు. మరి ఈ డైరెక్షన్ ఇటువైపు వెళుతుంది కాబట్టి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉంది. ఇక్కడ టోటల్ ఛార్జ్ అనేది 0, టోటల్ ఛార్జ్ 0 ఉండగా నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు 0 అవుతుందా అనే దాని గురించి ఇప్పుడు మనం చూస్తున్నాము. సో పాజిటివ్ ఛార్జ్ అనేది ఏవే పంపిస్తూ ఉంటుంది, పుష్ చేస్తుంది. నెగిటివ్ ఛార్జ్ 2 volts అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ ఇట్లా అవుతుంటే ఈయనేమో అటు పంపిస్తున్నారు. సో కార్ అనేది మూవ్ అవుతుంది, రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది. కార్ మూవ్స్ రైట్ సైడ్. సో యాంగిల్ అనేది 120 degrees ఉంటుంది. సుమారుగా యాంగిల్ అనేది 120 degrees అనేది ఏర్పడుతుంది. సో టోటల్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, టోటల్ ఛార్జ్ అనేది 0 అయింది. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రం నాట్ ఈక్వల్ టు 0. ఫిజిక్స్లో ఈక్వేషన్స్ని బట్టి పట్టకూడదు. విజువలైజేషన్ మెథడ్లో మనము చూసుకుంటూ వెళ్తే ఫిజిక్స్ అనేది చాలా ఈజీ. ఇలాంటి మరింత ఈజీగా ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసము మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్ యొక్క లింక్స్ని మీ కాలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.